Good evening, students. My name is V. Vasant Kumar, ITCT trainer, AP Balayogi Gurukulam, Lakshmi Narsapuram, East Godavari district. November first week IT సంబంధించి సిలబస్ డిస్కషన్ చేద్దాం. ఇప్పుడు ఎంఎస్ వర్డ్లో హోమ్ అనే ట్యాబ్ ఉంటుంది. హోమ్ అనే ట్యాబ్లో మనము కొన్ని ఆప్షన్స్ గురించి సబ్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. టెక్స్ట్ అలైన్మెంట్ని ఎలా చేయాలి, నెంబరింగ్ ఎలా చేయాలి, బుల్లెట్స్ ఎలా చేయాలి, నెంబరింగ్స్, బుల్లెట్స్ అండ్ లైన్ స్పేసింగ్ అండ్ షేడింగ్ ఇవి ఎలా ఇవ్వాలి ఎంఎస్ వర్డ్లో అనే దాని గురించి ఈరోజు మనము క్లియర్గా డిస్కస్ చెప్తాను. చూడండి. ఫస్ట్ టెక్స్ట్ అలైన్మెంట్ ఎలా ఇవ్వాలి. మనం ఒక టెక్స్ట్ని తీసుకున్న తర్వాత ఆ టెక్స్ట్ లెఫ్ట్, రైట్, సెంటరు అగైన్ అండ్ ఇట్ విల్ కమ్స్ రిచ్ లుక్ వచ్చే విధంగా టెక్స్ట్ ఎలా చేయాలి అనేది మన అలైన్మెంట్ యూజ్ చేసుకొని మనం చేద్దాము. ఫస్ట్ నేను ఒక టెక్స్ట్ కింద తీసుకున్నాను. డిఫాల్ట్ ఇక్కడ ఒక టెక్స్ట్ తీసుకున్నాను. చూడండి, ఇక్కడ ఈ టెక్స్ట్ ని తీసుకున్న తర్వాత ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. చూడండి, అలైన్ టెక్స్ట్ లెఫ్ట్, అలైన్ ఇది క్లిక్ చేసామంటే డ్రాగ్ అంటే మనం సెలెక్ట్ టెక్స్ట్ ను మొత్తాన్ని డ్రాగ్ చేసి అంటే కంట్రోల్ ఏ కొట్టామంటే సెలెక్ట్ అయిపోతుంది. డ్రాగ్ చేసి ఆ లెఫ్ట్ కావాలనుకో, మనకు ఆ టెక్స్ట్ లెఫ్ట్ కావాలనుకో కంట్రోల్ ప్లస్ ఎల్ కొట్టామంటే అంటే ఎలా కొట్టామంటే లెఫ్ట్ వెళ్ళిపోతుంది. అలా లేదు ఆ టెక్స్ట్ అంతా మనకి పక్కన ఉన్న ఆప్షన్ ని చూసుకొని కంట్రోల్ ప్లస్ ఈ కొట్టామనుకో టెక్స్ట్ సెంటర్ వచ్చేస్తుంది. వచ్చిందా? అలాగే పక్కనున్న ఆప్షన్ మళ్ళీ టెక్స్ట్ రైట్ సైడ్ రావాలనుకో షార్ట్ కట్ కి కంట్రోల్ ప్లస్ ఆర్ ప్రెస్ చేసామంటే దెన్ ఇట్ విల్ కమ్స్ ఆన్ రైట్ సైడ్. లేదు నాకు పక్క అగైన్ ఇట్ విల్ కమ్స్ నీట్ గా రావాలి, రిచ్ లుక్ గా ఉండాలి, మంచిగా ఉండాలి అంటే పక్కనున్న ఆప్షన్ క్లిక్ చేస్తే జస్టిఫై అంటారు దాన్ని. అది ఎక్స్ట్రా స్పేస్ ఏముండదు, జస్ట్ నీట్ గా డిస్ప్లే ఉంటుంది. ఆ పక్కన ఉన్న ఆప్షన్ క్లిక్ చేసామంటే దెన్ ఇట్ విల్ కమ్స్ వెరీ రిచ్. ఈ విధంగా మనకి టెక్స్ట్ యొక్క అలైన్మెంట్ ని ఇవ్వవచ్చు. ఈ 4 ఆప్షన్స్ లెఫ్ట్ కావచ్చు, సెంటర్ కావచ్చు, రైట్ కావచ్చు, జస్టిఫై కావచ్చు. సో ఈ 4 ఆప్షన్ యూజ్ చేసుకొని మనం టెక్స్ట్ ను నీట్ గా ప్రజెంట్ చేయొచ్చు మనకి ఏ విధంగా కావాలి. నెక్స్ట్ బుల్లెట్స్ మనకు ఏ విధంగా డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ బుల్లెట్స్ ఉంటాయి. మనకు కావాల్సిన బుల్లెట్స్ యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? నేను ఇక్కడ ఇండియన్ క్రికెట్ టీం తీసుకున్నాను. ఇండియన్ క్రికెట్ టీం తీసుకొని ఈ ఇండియన్ క్రికెట్ టీం కు నేను బుల్లెట్లు ఒక్కొక్క బుల్లెట్ ఇద్దామని అనుకుంటున్నాను. సో నేను ఇలా ఫస్ట్ టీమును మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఈ ఆప్షన్ క్లిక్ చేసి మనకు కావాల్సిన ఆప్షన్ బుల్లెట్ మీద క్లిక్ చేసామంటే టోటల్ గా టీం మొత్తం ఈ బుల్లెట్. లేదు నాకు ఈ బుల్లెట్ కాదు, ఐ వాంట్ టు అనదర్ బుల్లెట్ అనుకుంటే నువ్వు ఇలా క్లిక్ చేసావంటే సో డిఫరెంట్ ఈ బుల్లెట్ చూడండి అన్నిటికీ ఓకే, అందరికి ఓకే డిఫరెంట్ బుల్లెట్.
లేదు నాకు ఇంకో బుల్లెట్ కావాలి. ఇలా ప్రతి పక్కన ఉన్న ప్రతి ఆప్షన్ చెక్ చేస్తాం. చూడండి ఇలా 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 ఇలా. సో ఈ విధంగా బుల్లెట్స్ చేంజ్ చేయొచ్చు. ఓకేనా? ఇలా ఈ విధంగా బుల్లెట్స్ ఇప్పుడు చేంజ్ బుల్లెట్. సో ఈ విధంగా బుల్లెట్స్ చేంజ్ చేయొచ్చు. నాకు అగైన్ so you want to again change the numbering numbers numbering number ఇప్పుడు నాకు 1 2 3 అనుకో 1 2 3 ఇలా 1 2 3 అప్ 1 నుండి 15 మెంబర్స్ నేమ్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. అలాగే అలా కాదు, నాకు రోమన్ లెటర్స్ కావాలి అంటే రోమన్ లెటర్స్ డిస్ప్లే అవుతాయి. 15 మెంబర్స్ యొక్క రోమన్ నెంబర్స్ డిస్ప్లే. లేదు నాకు స్మాల్ ఏబిసిడీలు కావాలి, ఏబిసిడీలు క్యాపిటల్ హైయర్ కేస్ ఏబిసిడీలు కావాలంటే ఏబిసిడి ఇలా. లేదు నాకు స్మాల్ ఏబిసిడీలు కావాలి అంటే లేదు నాకు అలా కాదు, నాకు స్మాల్ ఏబిసిడీలు ఇలా. సో ఈ విధంగా మనకు ఎన్ని నెంబర్స్ కి బుల్లెట్స్ ఇలా డిఫైన్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ వన్ నాకు లైన్ స్పేసింగ్. లైన్ స్పేసింగ్ అంటే ఏంటంటే చూడండి ఇక్కడ కెప్టెన్ విరాట్ కోహ్లీ అనే శిఖర్ ధావన్కి గ్యాప్ ఉంది కదా, ఎంత స్పేస్ ఉంది. సో ఇలా ఉండడం వల్ల చాలా పేజీ ఎక్కువ 2 పేజీలు తీసుకుంటుంది. సో అంత గ్యాప్ లేకుండా అందరూ అంత గ్యాప్ లేకుండా నీట్ గా తగ్గించేదానికి ఎలా స్పేస్ ని రెడ్యూస్ చేయొచ్చు అంటే దెన్ ఇక్కడ చూడండి. ఫస్ట్ ఈ ఉన్న నేమ్స్ అన్నిటిని ఒక్కసారి డ్రాగ్ చేసి ఇలా ఇలా పట్టుకుని ఇక్కడ లైన్ స్పేసింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఆప్షన్ ఇలా ఉంటుంది. ఈ కింద ఎక్కువ ఆప్షన్ కిందకి వెళ్ళే కొద్దీ స్పేస్ అనేది పెరుగుతుంది, అదే పైకి వెళ్ళే కొద్దీ స్పేస్ అనేది తగ్గుతుంది. చూడండి 1 కొట్టానుకో తగ్గిందా? ఎలా తగ్గిందో. ఇంతకుముందు అయితే 2 పేజెస్ తీసుకునేది, ఇప్పుడు 1 పేజే తీసుకుంది. ఇప్పుడు 1 కొట్టామనుకో అది 1.5 ఈజ్ ఈక్వల్. సరే లేదు మళ్ళీ స్పేస్ రిమూవ్ చేయాలి అంటే రిమూవ్ చేయొచ్చు. స్పేస్ రిమూవ్ చేయొచ్చు, మళ్ళీ తగ్గించవచ్చు. ఓకేనా? ఇక లైన్ స్పేసింగ్ లో ఆప్షన్స్ ఉన్నాయి. సో మనకు ఈ ఆప్షన్స్ అన్నట్టు దీనికి లెఫ్ట్ కావాలా రైట్ కావాలా ఇవన్నీ ఆప్షన్స్ అన్ని ఉంటాయి. ఆప్షన్స్ యూస్ చేసుకోవచ్చు. ఏమా నెక్స్ట్ వన్ లైన్ షేడింగ్ ఎలా షేడింగ్ ఇవ్వాలి. సో ఇక్కడ నేను ఇండియన్ క్రికెట్ కెప్టెన్ గురించి ఒక టెక్స్ట్ తీసుకున్నాను. నాకు ఫస్ట్ లైన్ అంతా ఒక కలర్ కావాలి. ఎలా షేడ్ చేస్తామంటే ఇక్కడ పక్కనే లైన్ స్పేసింగ్ పక్కనే షేడింగ్ అనేది ఉంటుంది. అక్కడికి వెళ్ళి నీకు కావాల్సిన కలర్ తీసుకొని షేడ్ చేయొచ్చు. ఫస్ట్ లైన్ ఈ కలర్ తీసుకొని, నెక్స్ట్ లైన్ విల్ గో టు అనదర్ కలర్. Third line I will go to another color. So ఈ విధంగా షేడింగ్ అనేది ఇవ్వచ్చు. సో ఇది స్టూడెంట్స్ ఈరోజు చెప్పదలుచుకున్న టాపిక్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.
అయిపోయింది.